నువ్వు నేను కార్చిన కన్నీరే నీ యొక్క ఆశీర్వాదానికి పునాది. మనం ఇంటికి ఒక ఇల్లు కట్టడానికి పునాది ఎంత బలంగా ఉండాలో, మనం ఇల్లు కట్టడానికి పునాది అనేది ఎంతగా ఉండాలో, ఎంత స్ట్రాంగ్గా ఉండాలో, అలాగే నువ్వు నేను ఈ లోకంలో ఆశీర్వదింపబడడానికి, ఈ లోకంలో దేవుణ్ణి చూపించడానికి, నీ జీవితం ద్వారా నా జీవితం ద్వారా ఈ లోకంలో దేవుణ్ణి చూపించాలంటే మన కన్నీటి ప్రార్థన కూడా అంతే విలువైనదండి. మనం చూసినట్లయితే ఇంగ్లాండ్ దేశంలో వెస్లీ సూజన్ అనే ఒక దంపతులకు 15 మంది పిల్లలు ఉన్నారండి. ఈ వెస్లీ సూజన్ అనే దంపతులకు 15 మంది పిల్లలు ఉన్నారు. ఆ 15 మందిలో చివరి వాడైన జాన్ వెస్లీ, ఆయన గురించి మనం ఈరోజు నేర్చుకుందామండి. జాన్ వెస్లీ, ఆ జాన్ వెస్లీ వాళ్ళ 15 మంది పిల్లలున్నా కూడా సూజన్నా వెస్లీ ప్రతిరోజు ఒక్కొక్కరి గురించి ప్రార్థన చేస్తూ ఉండేదండి. ప్రతిరోజు ఒక్కొక్కరి గురించి సూజన్నా వెస్లీ, ఆ యొక్క జాన్ వెస్లీ గారి యొక్క అమ్మగారు ప్రతిరోజు ఒక్కొక్కరి గురించి మోకాళ్ళు కన్నీరు ప్రార్థన చేస్తూ ఉండేది. 15 మంది పిల్లలు ఉన్నారే అంటే 15 రోజులు ఒక్కొక్కరి గురించి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉండేది. కొంత 17 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత జాన్ వెస్లీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్ళాడు. కానీ అతనికి ఉన్న స్నేహితులు ఎలాంటి వారంటే జూదమాడతారు, దొంగతనాలు చేస్తారు, ఇంకా ఎన్నో అపవిత్రమైన కార్యాల్లో ఉన్నా కూడా ఈ యొక్క ప్రతిరోజు జాన్ వెస్లీ యొక్క వంతు ప్రతి గురువారం వస్తూ ఉండేదంటండి. 2 వారాలకు ఒకసారి గురువారం వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క కన్నీటి యొక్క ప్రార్థన ద్వారా ఈ లోకంలో, ఈ లోక స్నేహితులతో కలిసిపోకుండా ఆయన చదువైన వెంటనే నేను ఒక పాస్టర్గా మారాలి అని ఆశ కలిగి అలాగే ఇంగ్లాండ్ దేశంలో తన సేవను ప్రారంభించాడు. తన యొక్క ప్రసంగాల ద్వారా ఎంతో మంది ద్వారా ఆహ్వానం పొందుకున్నారు. ఇంగ్లాండ్లో ఉన్న పెద్ద పెద్ద చర్చెస్లో తనని ఆహ్వానించేవారు. ప్రసంగం చెప్పండి, వాక్యాన్ని చెప్పండి, దేవుని సువార్త చెప్పండి అని ఎంతో గొప్ప గొప్ప వాళ్ళ చేత ఆహ్వానింపబడ్డాడు. కానీ కొన్ని రోజుల తర్వాత తను సొంతగా మందిరాన్ని మొదలుపెట్టినప్పటికీ అప్పటికీ కూడా కాదు, నేను ఇంకా చేయాలని చెప్పి ప్రతిరోజు తన 60 సంవత్సరాల సేవా జీవితంలో ప్రతిరోజు 4 గంటలకి లేచి ప్రార్థన చేసుకొని పరిచర్య మొదలుపెట్టాడంటండి. ప్రతిరోజు తను 20 మైళ్ళు ప్రయాణించి ప్రతిరోజు కనీసం 5 స్థలాలలో తన వాక్యాన్ని ప్రకటించేవారంట. 20 మైళ్ళు గుర్రం మీద ప్రయాణం చేసి ప్రతిరోజు కనీసం 5 స్థలాలలో తన వాక్యాన్ని సువార్తను ప్రకటించా ఉండేవారంట. తన జీవిత కాలంలో ఆ విధంగా 40,000 సువార్తను, 40,000 వాక్యాలను, 40,000 వాక్యాంశాలను తను ప్రసంగించడం జరిగింది. తన 80వ ఏట ప్రయాణం చేయలేకుండా ఉన్న స్థితిలో 80 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కూడా 12 గంటలు, రోజులో 12 గంటలు కూర్చొని దేవుని గురించిన బుక్స్ను రాస్తా ఉండేవాడంటండి. దేవుని గురించిన పుస్తకాలు తను రాయడం జరిగిందంట. చూడండి, ఆ యొక్క యవ్వన కాలంలో ఆ తల్లి చేసిన కన్నీటి ప్రార్థన వల్ల ఆ యొక్క లోకంలో కలిసిపోకుండా దేవుడు ఆ కన్నీటి ప్రార్థన ద్వారా పునాది వేసి ఒక గొప్ప దైవజనుడిని ఇంగ్లాండ్ దేశంలో ఇచ్చాడండి. చూచారా అండి? ఆ యొక్క జాన్ వెస్లీ వాళ్ళ మదర్ గురించి ఈ విధంగా చెప్తాడు. ఏమంటే అంటే నా యొక్క తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా నేను దేవుడి యొద్దకు కొట్టుకొని వచ్చాను. నా యొక్క తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా నేను దేవుని యొద్దకు కొట్టుకొని వచ్చాను అని చెప్తాడండి. నీ యొక్క కన్నీరు నువ్వు కారుస్తున్నావు, నీ కుటుంబం కోసం, నీ కోసం నువ్వు కన్నీరు కారుస్తున్నావు అంటే నువ్వు గొప్ప ఆశీర్వాదానికి పునాది వేసుకుంటున్నావని ఎప్పుడు మర్చిపోవద్దండి. నీ కన్నీరులో అంత విలువనిచ్చే దేవుడు ఉన్నాడు. ఆ యొక్క జాన్ వెస్లీ గారు 40,000 ప్రసంగాలు చేశారు. అదేవిధంగా 400 పుస్తకాలు ఈ ప్రపంచంలో, ఈ క్రైస్తవ ప్రపంచంలో ఆయన రాసిన పుస్తకాలు ఉన్నాయండి. అదేవిధంగా ఒక గొప్ప దైవజనుడిగా ఇంగ్లాండ్ దేశంలో కనీసం 5 స్థలాల్లో తను గుర్రం వేసుకొని వెళ్తున్నప్పుడు ఎక్కడ 2-3 ఉన్నా అక్కడ నిలబడి వాక్యం చెప్పేవారు. ఎక్కడ 2 ఉన్నా అక్కడ నిలబడి వాక్యం చెప్పడం వల్ల వాళ్ళ హృదయాలు కడిగించబడి వాళ్ళ
పాపాన్ని ఒప్పుకొని అక్కడికక్కడే ఎన్నోసార్లు అక్కడికక్కడే పశ్చాత్తాపపడడం చూసేవాడంట. అంత భారం కలిగి దేవుడి కోసం పనిచేశాడు. ఇదంతా ఎట్లా జరిగిందంటే తను యూనివర్సిటీలో వచ్చినప్పుడు లోకం వైపు చూడకుండా తన యొక్క తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా తను దేవుడి యొక్క కాపుదల ఉండడం ద్వారా ఒక గొప్ప దైవజనుడిని దేవుడికి ఆ యొక్క తల్లి బహుమానంగా ఇవ్వగలిగిందండి. చూసారా అండి, నువ్వు కన్నీరు కారుస్తున్నావు అంటే నీ యొక్క జీవితానికి ఆశీర్వాదకరానికి ఒక పునాదిని నువ్వు వేసుకుంటున్నావని అర్థం. ఈరోజు మన వాక్య అంశం ఏంటి అంటే నీ యొక్క కన్నీటికి విలువ ఇచ్చే దేవుడు. దానిలో మొట్టమొదటిగా ఏంటి అంటే నీ యొక్క కన్నీటిని అర్థం చేసుకుంటారు. ఈ లోకంలో ఎవ్వరు ఉండకపోవచ్చు. నువ్వు ఎప్పుడు ఏడుస్తున్నావేంటి, ఎప్పుడు నీకు బాధలేనా, ఎప్పుడు నీకు బాధలే సమస్యలు అని ఉండొచ్చు, కానీ నీ యొక్క కన్నీటిని అర్థం చేసుకునే దేవుడు నీకున్నారు. రెండవదిగా నీ కన్నీటిని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. నీ యొక్క కన్నీటిని జ్ఞాపకం చేసుకుంటారు. నీ ఎట్లా అయితే హిజ్కియా యొక్క ప్రార్థన దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క ప్రవక్త వెళ్ళక ముందే మళ్ళీ సమాధానాన్ని ఇచ్చాడో దేవుడు అంత త్వరగా దేవుడు కన్నీటిని జ్ఞాపకం చేసుకుంటాడు. అదేవిధంగా నువ్వు కారుస్తున్న కన్నీరు నీ కుటుంబం కోసం, నీ కోసం, నీ యొక్క జీవితం కోసం నువ్వు కారుస్తున్న కన్నీరు నీ యొక్క ఆశీర్వాదకరమైన జీవితానికి ఒక పునాదిని వేసుకుంటున్నావని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ లోకంలో నీ యొక్క కన్నీరు ఒక ఎగతాళి ఏమో, కానీ నీ కన్నీటికి గొప్ప విలువనిచ్చే దేవుడు సన్నిధిలో నీ యొక్క ఆత్మను కృమ్మరిస్తున్నావని, నీ యొక్క కన్నీరు ఎంతో ఆయన దృష్టిలో ఎంతో విలువైనదని నువ్వు ఎప్పుడు మర్చిపోకుండా ఉంటే, ధైర్యంగా ఉండగలిగితే నీ యొక్క ధైర్యమే, నీ యొక్క విశ్వాసమే నిన్ను గొప్ప ఈ లోకంలో విలువిచ్చే విలువైన వ్యక్తిగా నిలబడుతుందండి. అర్థమైందా అండి? ఎప్పుడు కూడా నీ యొక్క కన్నీరు ఆయన ఎదుట, ఎలా అయితే హిజ్కియా రాజు దేవుడి ఎదుట మాత్రమే కన్నీరు కార్చాడో, నువ్వు నేను కూడా మన సమస్యల్లో బాధలలో దేవుడి ఎదుట మాత్రమే మనం కన్నీరు కార్చగలిగితే ఆయన మాత్రమే ఆ యొక్క కన్నీరుకు విలువ కట్టి గొప్ప బహుమానాన్ని మన చేతుల ముందు ఉంచుతారండి. మన గొప్ప బహుమానాన్ని పొందుకొని ఈ లోక దృష్టికి, ఈ లోకంలో ఆయన యొక్క గొప్పతనాన్ని చూపించే బిడ్డలుగా నిన్ను నన్ను చేస్తారండి. మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధాత్మ దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా యేసయ్యా ప్రభా, ఈ యొక్క వాక్యానుసారంగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, ఈ ప్రోగ్రాంని చూస్తున్న వారు తండ్రి యేసయ్య ఎవరైతే ప్రభా సమస్యలలో, బాధల్లో కన్నీరు కారుస్తున్నారో ప్రభా, ఆ యొక్క కన్నీరు ఈ లోకానుసారంగా ప్రభా యేసయ్య విలువలేనిదిగా ఉన్నదేమో ప్రభా. ఆశ్చర్యకరుడా, వీళ్ళ జీవితం ఇంతే అని అనుకుంటున్నారేమో తండ్రి. ఆ యొక్క కన్నీటిని నువ్వు అర్థం చేసుకో ప్రభా. ప్రభా నీ యొక్క ఆ యొక్క కన్నీటిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి యేసయ్య ప్రభా. వారిలో ధైర్యాన్ని పుట్టించండి తండ్రి. నువ్వు కన్నీరు కారుస్తున్నావు అంటే ఒక ఆశీర్వాదానికి పునాది వేసుకుంటున్నాను అని ఆ యొక్క ధైర్యాన్ని కలిగించండి తండ్రి యేసయ్య. సర్వశక్తిమంతుడైన దేవ, హన్న ఏ విధంగా తన యొక్క ఆత్మను దేవుని సన్నిధిలో కృమ్మరించిందో, ఏ విధంగా అయితే హిజ్కియా రాజు ఎవరి దగ్గర మొరపెట్టకుండా నీ వైపు తిరిగి సమస్యను పరిష్కరించగల నీ వైపు తిరిగి నీకు మొరపెట్టాడో, ఆ విధంగా అటువంటి హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. మాకు సమస్య వచ్చినప్పుడు అటువైపు ఇటువైపు వెళ్లకుండా మా యొక్క బాధని నీ మీద వేసి తండ్రి మాలో ధైర్యాన్ని నింపి తండ్రి నీ నామానికి మహిమకరంగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. మా కన్నీటికి విలువిచ్చే దేవుడు ఉన్నారని హన్నా వలె ధైర్యంగా విశ్వాసం కలిగి ప్రభా, కన్నీరు కారిస్తే నీ సన్నిధిలోనే కార్చే ధైర్యాన్ని, అటువంటి కృపను మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవ, ఈ యొక్క వాక్యాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబాలను నువ్వే ఆశీర్వదించండి ప్రభా. ఎవరైతే కన్నీరు కారుస్తూ ఉన్నారో, సమస్యల్లో బాధల్లో కన్నీరుతో ఉన్నారో తండ్రి యేసయ్య ఆశ్చర్యకరుడా, నువ్వే వాటి కన్నీటిని అర్థం చేసుకొని నీ కృపలో భద్రపరిచి నువ్వే సహాయం దయచేసి తండ్రి ప్రభా, నువ్వే గొప్ప సాక్షులుగా లేవనెత్తి విలువ ఇచ్చి తండ్రి విలువైన వ్యక్తులుగా నిలబెట్టగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. మీకు అర్థమైంది కదా అండి? మనం కన్నీరు కారిస్తే దేవుని సన్నిధిలోనే మనం కన్నీరు కార్చాలి. ఈ యొక్క వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క వాక్యాన్ని మీరు వేరే వాళ్ళకి షేర్ చేయాలనుకున్న యూట్యూబ్ ఛానల్లో దీప్తి ఫర్ జీసస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మీ యొక్క బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయొచ్చు. ఎప్పుడూ మర్చిపోవద్దు, దేవుడు మనకు తోడే ఉన్నాడు. ఆమేన్.